2019వ సంవత్సరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళని దెబ్బ కొట్టడం కోసం ప్రజాశాంతి పార్టీకి సంబంధించి సగం బుర్రతో మాట్లాడేటటువంటి కేఏ పాల్ ఆయన చివరికి చెప్పాడు కదా, నా బీఫారాలు నేను ఎవరికి ఇచ్చానో కూడా నాకు తెలియదని. ఆయన పేరు మీదన బీఫారాలన్నిటితో ఆయనతో సంతకాలు పెట్టి చేసుకుని అవన్నీ తీసేసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా ఒక గేమ్ నడిపింది. వైసీపీ వాళ్ళు స్ట్రాంగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరుతో ప్రజాశాంతి పార్టీ తరపున టికెట్లు ఇప్పించడం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరుతో ఇంకొకళ్ళు అక్కడ పోటీ చేస్తారు. సింబల్ కూడా ఎట్లా ఉంటుంది, వీళ్ళది ఫ్యాను, ఆయనది హెలికాప్టర్కి ముందు ఫ్యాను ఉంటుంది కదా, దాంతో కలిపి ఉంటుంది కదా, తద్వారా దెబ్బ కొట్టడానికి ట్రై చేశారు. కానీ ఆ వ్యూహం ఫలించలేదు. ఇప్పుడు అదే వ్యూహం మళ్ళీ గుంటూరు 2 నియోజకవర్గంలో ప్రయత్నించారు. విడుదల రజని ప్రస్తుతం చిలకలూరుపేట ఎమ్మెల్యే, అలాగే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి పేరు ఉంది కదా, అదే పేరుతో ఉన్న ఇంకొక ఆమెని తీసుకొచ్చి దళిత మహిళ చేత నామినేషన్ వేయించడానికి గుంటూరు 2 ఎమ్మెల్యే క్యాండిడేట్, తెలుగుదేశం ఎమ్మెల్యే క్యాండిడేట్ భర్త ప్రయత్నించారు. ఆమె నామినేషన్ వేసేటటువంటి సందర్భంలో ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి వైసీపీ వాళ్ళు అర్జెంటుగా వాళ్ళ నాన్న, అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని, ఆయనతో చెప్పేటప్పటికీ ఆయన తన కూతుర్ని అర్జెంటుగా పట్టుకుని తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు. దాంతో అంటే తన కూతుర్ని కిడ్నాప్ చేశారని ఆయన వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులకి వైసీపీ వాళ్ళు సమాచారం అందించారు. ఎక్కడుంది అమ్మాయి అంటే తెలుగుదేశం అభ్యర్థి ఇంట్లో ఉంది, మాధవి ఇంట్లో ఉంది. దాంతో అక్కడికి వెళ్ళి అమ్మాయి తండ్రిని కూడా వెంట పెట్టుకెళ్తే తండ్రి రమ్మనగానే అమ్మాయి వచ్చేసింది. అప్పటికే అమ్మాయితో సంతకం పెట్టించుకున్నారు. ఆ కాగితాలు తీసుకెళ్ళి వీళ్ళు నామినేషన్ వేసేశారు. ఆ తర్వాత ఆ అమ్మాయి వచ్చి నాకు బలవంతంగా నాతో సంతకం పెట్టించుకున్నారు, అమ్మాయి వీడియో ప్రొజెక్ట్ చేసింది. దాన్ని బట్టి విడుదల రజనీ పేరుతో ఇంకొక నామినేషన్ వేయించడానికి సిద్ధపడ్డారు. అక్కడ ఏ ఫ్యాన్ లాంటి గుర్తున్నటువంటి దాన్ని చేయడానికి ప్రయత్నించినటువంటిది ఇప్పుడు బయటపడింది. ఇప్పుడు ఈ వీడియో చూడగానే వెంటనే జగన్ డబ్బులు ఇస్తాడు, లేకపోతే సూట్ కేసులు పంపిస్తాడని మాట్లాడే వాళ్ళకి మిగతాది అటు తెలుగుదేశం మీద వైసీపీ స్కెచ్కి సంబంధించి కూడా ఇంకో వీడియో ఉంది. అన్నీ ఒకే చోట చెప్పేస్తే కనుక బోర్ కొట్టి ఎక్కువసేపు వినరు కాబట్టి నేను షార్ట్ వీడియోలో చేస్తాను. ఆవేశపడిపోవడం కాకుండా ఆ వీడియో కూడా చూడొచ్చు.